చూడండి, సిద్ధాంతం బ్రిడ్జి. సిద్ధాంతం బ్రిడ్జి చూడండి ఒకసారి రాళ్ళు ఎలా ఉన్నాయో. ఇదేమి రాళ్ళు మీకు తెలిస్తే తెలపండి. మంచి రాళ్ళ, పిచ్చి రాళ్ళ, పనికి వచ్చేయా, పనికి రానియ్యా? చూడండి. చూడండి, ఓవర్ కట్ అంటే రాళ్ళు పడతాయి. చూడండి, ఈ ఒక్క రాయి పట్టడం కోసం అటు ఎంత ఇబ్బందులు పడాలో. కోళ్ళూరు పంతులు గారి పొలం అటు సైడు, కానీ ఈడ చూడండి ఎట్లా వస్తాయి. ఏ రాళ్ళు కావాలి, ఎలాంటి రాళ్ళు కావాలి, ప్రతి ఒక్క రాయ ఇక్కడ దొరికిద్ది. నిన్న మాతో పాటు మేడం వచ్చింది. మేము పుష్పగిరి ఘాట్కి వెళ్ళాం. ఆ దరికి వెళ్దామని చూసాం. పక్కా రాళ్ళు దొరుకుతాయి అంటే అక్కడ, కానీ పోలీసులు పంపించలేదు. నిన్న ఎవరో మనిషి పడ్డారని పంపించలేదు. చూడండి ఈ రాళ్ళు, ఇవి పనికి వచ్చా పనికి రానియా తెలపండి కొంచెం. ఇవి కావాలంటే 4 గోతాలైనా తీసుకెళ్ళచ్చు, ఇబ్బంది ఏమీ లేదు. ఏమి రాళ్ళు తెగ ఉన్నాయి రాళ్ళు అసలు. ప్రతి ఒక్కటి మీకు చూపిస్తూనే ఉంటా, వీడియోలో పెడతానే ఉంటా. మంచి రాళ్ళు ఇవి, పిచ్చి రాళ్ళు ఇవి, అవి అన్నీ మీరే చూడండి. చూడండి రౌండ్ రాళ్ళు ఎంత బాగున్నాయి. ఇప్పుడే వచ్చింది, మేము నిన్న బయలుదేరి ఇప్పుడు వచ్చాం. అక్కడ పోయి వాళ్ళు పంపిపోయే తలకే ఇటు వచ్చి ఇక్కడే చూస్తాం. ఇక్కడే బెటరు, ఎవరు ఏమనరు. చక్కగా మనం ఉన్నంతసేపు ఉండొచ్చు, ఉన్నంతసేపు దోలడుకోవచ్చు. తగిలితే రాయి తగిలింది, తగలేదనుకో అనుకో ఇలాంటి రాళ్ళన్నా అమ్ముకోవచ్చు కదా. చూడండి అంత రౌండ్గా ఉండే రాళ్ళు. ఈ రాయి చూడండి, ఇంతకన్నా నీలిపోయిన రాయి చూపిస్తా చూడండి. ఇలాంటివి అయితే పెద్ద చాలా ఉన్నాయి. తిరిగేవాళ్ళు రాళ్ళకి ఎక్కడ దొరుకుతాయా ఏందా, ఏ లొకేషన్కి వెళ్దామని చూసుకోండి ఫస్ట్. ఎందుకంటే అన్నం లేక నీళ్ళు లేక ఇబ్బందులు పడద్దు, చాలా ఇబ్బందులు పడుతున్నాం. అందుకని ఒక 10 మందిగా రండి, లేకపోతే ఒక 5గురుగా రండి. చక్కగా ఇదిగో ఈ ప్రదేశం చూడండి, ఇక్కడ పట్టలో వేసుకొని చక్కగా ఉండొచ్చు. ఇబ్బంది ఏమి ఉండదు, ఎవ్వరు ఏమనరు, హాయిగా ఉండొచ్చు. ఇదిగో సిద్ధాంతం బ్రిడ్జి కాడ దిగి కిందగా రావచ్చు.
ఎవరిని అడిగినా చెప్తారు. చూడండి, అది బ్రిడ్జి. అది సంగతి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ విలువైన టయాన్ని వృధా చేసుకోకుండా పని లేనప్పుడే రండి, పని ఉన్నప్పుడు మాత్రం రావద్దు. దొరుకుతాయి అంటే తప్పకుండా రండి. దొరకవాలి అవన్నీ వేస్ట్ మాటలంటే మీ ఇష్టం. చెప్పేదేం లేదు, చేసేదేం లేదు. సరే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్, ఉంటా ఫ్రెండ్స్.